ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని జైల్లో బెదిరించారనే కారణంతో నలుగురుపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రకాష్లపై కేసు నమోదు చేశారు. 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప సెంట్రల్ జైల్లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ సమయంలో వైద్య శిబిరం పేరిట డాక్టర్ చైతన్యరెడ్డి జైల్లోకి వెళ్లి బెదిరించినట్టు దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. నీ వల్ల మా నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి జైలుకెళ్లారు, అవినాష్ రెడ్డి ఇబ్బందులు పడ్డారు, భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగలేదు, ఆయనకు జరగరానిది జరిగితే మేం నిన్ను నరికేస్తామని ఆయన హెచ్చరించినట్లుగా తెలిపాడు. తాము చెప్పినట్టు చెప్తే 20 కోట్ల అడ్వాన్స్ ఇస్తామని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ఆశ చూపినట్టుగా తెలిపాడు. ఎంవి కృష్ణారెడ్డి ఎలా సహకరిస్తున్నాడో నువ్వు అలాగే చెయ్యాలి, సిబిఐ ఎస్పీ రామ్ నిన్ను కొట్టి అప్రూవర్ గా మార్చానని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పించాడని చెప్పాలంటూ చైతన్యారెడ్డి బెదిరించినట్టు దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదేవిధంగా తనను జైల్లో బెదిరిస్తున్నారని తన భార్య మీడియాకు వెల్లడించడంతో అప్పటి జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ వార్నింగ్ ఇచ్చినట్లుగా దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. నీ భార్య మీడియా ముందు వెల్లడించిన అంశాలు నిజం కాదని, ఆమెకు మతిస్థిమితం లేదని చెప్పు. చైతన్యరెడ్డి నిన్ను జైల్లో కలవలేదని, ఆయన వైద్య శిబిరం పూర్తి చేసుకుని వెళ్లిపోయారని చెప్పు అంటూ దస్తగిరిని బెదిరించి లేఖ రాయించుకున్నారనేది ప్రధాన అభియోగం. చైతన్యరెడ్డి దస్తగిరిని బెదిరించినప్పుడు ప్రకాష్ ఆయనతో పాటే ఉన్నారనేది మరో అభియోగం. ప్రస్తుతం ఈ కేసులో ప్రకాష్ ను A2గా పోలీసులు చేర్చారు. ఆయన ఇప్పుడు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఇంకా దస్తగిరిని తప్పుడు కేసులో ఇరికించడంతో పాటు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఉండగా అతన్ని బెదిరించారనే అభియోగంతో అప్పటి జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజును A3గా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో దస్తగిరి తీవ్రంగా కొట్టాడనే ఫిర్యాదుతో అప్పటి ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యను ఈ కేసులో A4గా పోలీసులు చేర్చారు. తాజాగా వీరిపై కేసు నమోదు కావడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.